ఓకే, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. నిన్న మనం మైస్నర్ ఎఫెక్ట్ డిస్కస్ చేసాం, ఓకేనా? కాబట్టి ఒక్కసారి ఒక 1 minute రీక్యాప్ చేస్తే మనందరికి తెలుసు 1911లో కెమెర్లింగ్ ఓనెస్ సూపర్ కండక్టివిటీని డిస్కవర్ చేశారు. మెర్క్యూరీ అనే మెటల్ని 4.2 కెల్విన్కి అంటే 268.8 మైనస్, ఓకేనా, -268.8 డిగ్రీ సెల్సియస్కి దాన్ని లిక్విడ్ హీలియం ఉపయోగించి కూల్ చేసినప్పుడు సడన్గా అవుట్ ఆఫ్ నోవేర్ మెర్క్యూరీ యొక్క రెసిస్టెన్స్ ఏమైందంటే డిసపియర్ అయింది. సో అలాగా జీరో రెసిస్టివిటీ ఉన్న ఆ స్థితిని ఏమంటారంటే సూపర్ కండక్టివిటీ అంటారు, ఓకేనా, అతివాహకత అని మనం కనుక్కున్నాం, ఓకేనా. కానీ ఏమైందంటే 20 years తర్వాత 1931లో మైస్నర్ ఎఫెక్ట్లో, అంటే మైస్నర్ అనే శాస్త్రవేత్త సూపర్ కండక్టర్ యొక్క ఇంకొక ఫండమెంటల్ ప్రాపర్టీని డిస్కవర్ చేశారు. దాన్నే మనం చెప్పాం కదా, మైస్నర్ ఎఫెక్ట్ అనొచ్చు, లేకపోతే పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం అనొచ్చు. అయితే మైస్నర్ చెప్పింది ఏంటంటే, వినిపిస్తుంది కదమ్మా? ఓకే, మైస్నర్ చెప్పింది ఏంటంటే సూపర్ కండక్టర్ యొక్క ఒక ప్రాపర్టీ మనకు తెలుసు, జీరో రెసిస్టివిటీ, ఓకేనా. పర్ఫెక్ట్ కండక్టర్ అది, కాబట్టి దాని యొక్క రెసిస్టివిటీ ρ = 0. ఇప్పుడు మైస్నర్ కొత్తగా అదనంగా చెప్పిన ప్రాపర్టీ ఏంటంటే, సూపర్ కండక్టర్ అనేది ఒక పర్ఫెక్ట్ డయామాగ్నెట్, అది ఒక పరిపూర్ణ డయా అయస్కాంత పదార్థం. అంటే అదేం చేస్తుందంటే మ్యాగ్నెట్స్ని స్ట్రాంగ్గా రిపెల్ చేస్తుంది. అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే B = 0 అని చెప్పచ్చు. కాబట్టి సూపర్ కండక్టర్ని డిఫైన్ చేసే రెండు ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఏంటంటే, ఒకటి ρ = 0, రెండోది B = 0. నేను ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాను, మనం ఒక డెరివేషన్ కూడా చేసాం. ఆ డెరివేషన్ భాగంగా మనం ఏం నేర్చుకున్నామంటే ρ = 0 అలాగే B = 0, దే ఆర్ ప్రాపర్టీస్, ఒకదానితో సంబంధం లేదు. ρ = 0 అవ్వడం వల్ల B = 0 అవ్వదు. నేను డెరివేషన్ చేసి చూపించాను. నేను ρ = 0ని సబ్స్టిట్యూట్ చేసి మ్యాక్స్వెల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు B = 0 రావటం లేదు, B కాన్స్టెంట్ వస్తుంది. అంటే అర్థం ఏంటి, ρ = 0 అంటే ఒక సూపర్ కండక్టర్ పర్ఫెక్ట్ కండక్టర్ అవ్వడం వల్ల అది పర్ఫెక్ట్ డయామాగ్నెట్ అవ్వట్లేదు. అవి రెండు ఇండిపెండెంట్ ప్రాపర్టీస్ అనమాట. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. కాబట్టి అక్కడ దాకా మనకి మైస్నర్ ఎఫెక్ట్ మీద క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు. మైస్నర్ ఎఫెక్ట్కి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, నేను చెప్పాను ఆల్రెడీ. మ్యాగ్లెవ్ ట్రైన్స్లో కానీ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో, ట్రాన్స్పోర్టేషన్లో ఈ కండక్టర్ని, అంటే ఒక కండక్టర్ అనేది, ఈ సూపర్ కండక్టర్ మ్యాగ్నెట్స్ని రిపెల్ చేసే ఈ నేచర్ మనకి చాలా యూజ్ అవుతుందండి. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఓకేనా. ఇవాళ మనం ఏం నేర్చుకుందామంటే టైప్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్, అంటే అతివాహకాల్లో ఉండే రకాలు ఏంటి, ఓకేనా. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్. మీరు ఈ స్లైడ్ చూస్తే కనుక సూపర్ కండక్టర్స్ని మనం రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు, టైప్ 1, టైప్ 2. అంటే ఇక్కడ క్లాసిఫికేషన్ అంటే ఒకటి మాట గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనుషుల్ని వర్గీకరించండి అంటే మనుషుల్లో ఎన్ని రకాలు ఉన్నారంటే 2 రకాలని చెప్పొచ్చు. దేన్ని బట్టి, జెండర్ని బట్టి, మేలు ఫీమేల్, అఫ్కోర్స్ న్యూట్రల్ జెండర్, 3 రకాలని చెప్పచ్చు. అలా కాకుండా బ్లడ్ గ్రూప్స్ని బట్టి మనుషులు ఎన్ని రకాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ A పాజిటివ్, B పాజిటివ్, A నెగిటివ్, B నెగిటివ్, అలాగే కంట్రీని బట్టి కూడా క్లాసిఫై చేయొచ్చు కదా. ఇక్కడ మనం సూపర్ కండక్టర్స్లో ఉండే క్లాసిఫికేషన్ ఎలా స్టడీ చేస్తున్నామంటే మైస్నర్ ఎఫెక్ట్ని బేస్ చేస్తాం. కాబట్టి మీరు ఈ స్లైడ్ చూడండి. సూపర్ కండక్టర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types, టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 సూపర్ కండక్టర్స్ని సాఫ్ట్ సూపర్ కండక్టర్స్ అని కూడా అంటారు, ఎందుకో నేను చెప్తాను. టైప్ 2నేమో హార్డ్ సూపర్ కండక్టర్స్ అంటారు, ఓకేనా. మరి దేన్ని టైప్ 1 అంటారు, దేన్ని టైప్ 2 అంటారు అంటే సింపుల్. ఏవైతే మైస్నర్ ఎఫెక్ట్ని స్ట్రిక్ట్గా ఒబే చేస్తాయో, స్ట్రిక్ట్గా ఒబే చేయడం అంటే ఏంటి, ఖచ్చితంగా పాటిస్తాయి మైస్నర్ ఫలితాన్ని. అలా మైస్నర్ ఫలితాన్ని ఖచ్చితంగా పాటించే అతివాహకాలని టైప్ 1 సూపర్ కండక్టర్స్ అంటారు, అంటే మొదటి రకం అతివాహకాలు అంటారు. అలా కాకుండా మైస్నర్ ఎఫెక్ట్ని పార్షియల్గా ఒబే చేస్తే కనుక, అంటే ఫుల్గా స్ట్రిక్ట్గా ఒబే చేయకుండా ఒక ఎక్స్టెంట్ వరకే ఒబే చేస్తే వాటిని ఏమంటారంటే టైప్ 2 సూపర్ కండక్టర్స్ అంటారు. తెలుగులో అయితే రెండవ రకం అతివాహకాలు అంటారు, ఓకేనా. కాబట్టి సూపర్ కండక్టర్స్ 2 రకాలు, టైప్ 1, టైప్ 2. మైస్నర్ ఎఫెక్ట్ని ఎగ్జాక్ట్గా ఒబే చేస్తే టైప్ 1 అంటారు, పార్షియల్గా ఒబే చేస్తే టైప్ 2 అంటారు. ఇప్పుడు మనం దీన్ని డెప్త్లో స్టడీ చేయాలి అంటే మీకు కొన్ని గ్రాఫ్స్ చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో 3 రకాలు ఉంటాయని చెప్పాను, గుర్తుంది కదమ్మా అందరికీ? ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లో హెచ్ అంటే ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పండి? మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సార్. ఓకే, మరి ఐ అనే ఇంకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, అదేం చెప్తుంది?
మనం అప్లై చేసినప్పుడు దాని లోపల ఇండ్యూస్ అయ్యచ్చు సార్. అదే దాని సూపర్ కండక్టర్ లో ఇండ్యూస్ అయ్యింది సార్. ఐ అంటే కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డే, కాకపోతే మనం అప్లై చేసిన ఆ హెచ్ అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి రెస్పాన్స్ గా పదార్థం లోపల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అంటారు. నేను ఇంకో విషయం నేర్చుకున్నాం మనం. సూపర్ కండక్టర్ కి నచ్చని పదం ఏంటి? మ్యాగ్నెట్ సార్. అంతే కదా. సూపర్ కండక్టర్ దగ్గరికి మ్యాగ్నెట్ తీసుకొస్తే అది ఏం చేస్తుంది? స్ట్రాంగ్ గా రిపల్ చేస్తుంది. ఎలా రిపల్ చేస్తుందని చెప్పి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను మీకు. ఎవరన్నా శత్రువులు మన మీదకి ఏదన్నా ఒక ఆయుధం తీసుకొచ్చి దాడికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో నేను చెప్పాను కదా, ఎవరో ఒక కర్ర పట్టుకుని నేను కొడతానికి వస్తున్నాడు, నువ్వేం చేయాలి? సినిమా హీరోలు అయ్యేలాగా నీ చేతిలో ఉన్న ఆయుధాలన్నీ కింద పడేసి మామూలుగా వెళ్ళి ఫైట్ చేస్తావా? అది సినిమాల్లో హీరోలు మాత్రమే చేయగలిగే పని. మామూలుగా బయట గొడవ అవుతుంది అనుకోండి, ఎవరైనా ఒకళ్ళు కర్ర పట్టుకుని మనం కొట్టడానికి వస్తే మనం కూడా ఏదో కర్ర లాంటి ఒకటి తీసుకొని గొడవకెళ్ళాలి, అంతే కదా. కానీ ఇప్పుడు సూపర్ కండక్టర్ మ్యాగ్నెట్ ని ఎలా రిపెల్ చేస్తుంది అంటే సింపుల్. వచ్చేది మ్యాగ్నెట్ కాబట్టి అదేం చేస్తుందంటే అది కూడా ఒక మ్యాగ్నెట్ లా మారుతుంది. కాకపోతే ఒకటే తేడా, ఆ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇది మ్యాగ్నటైజ్ అవుతుంది. ఓకేనా, అంటే హెచ్ పెరుగుతుంటే ఐ కూడా ఏమవుతుంది చెప్పండి? పెరుగుతుంది. అంతే కదా. హెచ్ అంటే ఏంటి? మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అది మనం పెంచామనుకోండి క్రమేపీ, పదార్థం కూడా ఏం చేస్తుంది ఆటోమేటిక్ గా? అంతే ఫోర్స్ తో రిపెల్ చేసేస్తుంది. అంతే ఫోర్స్. అంటే మీరు సినిమా చూసుంటారు కదా, బాహుబలి సినిమాలో కాల్కేయులు ఏం చేస్తారు? వాల్ బ్రేక్ చేయడానికి క్రమేపీ ఫోర్స్ పెంచుకుంటూ వెళ్తారంట. పెంచినప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళ ఫోర్స్కి తగ్గట్టు వీళ్ళు కూడా ఫోర్స్ పెంచుతారు, అంతే కదా. కాబట్టి ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఎందుకు నేను దీన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి స్ట్రెస్ చేస్తున్నానంటే, ఈ టైప్ 1 టైప్ 2 సూపర్ కండక్టర్స్ లో హెచ్, ఐ ఈ రెండే ఇంపార్టెంట్. ఈ రెండింటిని బట్టే మొత్తం క్లాసిఫికేషన్ డిపెండ్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అర్థం చేసుకోండి జాగ్రత్తగా. మనకు ఆల్రెడీ తెలుసు సూపర్ కండక్టర్కు ఉండే రెండో ఫండమెంటల్ ప్రాపర్టీ ఏంటి? అదొక పర్ఫెక్ట్ డయామాగ్నెట్. అది మ్యాగ్నెట్స్ ని స్ట్రాంగ్ గా రిపెల్ చేస్తుంది. ఎలా రిపెల్ చేస్తుంది అనే మెకానిజం మీకు తెలియాలి. ఎలా రిపెల్ చేస్తుందంటే, హెచ్ అనేది మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటే, ఆ అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అపోజ్ చేయడానికి సూపర్ కండక్టర్ ఏం చేస్తుంది? తన లోపల ఇంకొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేసుకుంటుంది. దాన్ని మనం ఐ అంటాం. అంటే హెచ్ కి రెస్పాన్స్ గా ఏం క్రియేట్ అవుతుంది? ఐ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తుందంటే, మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్ పెంచుతూ ఉంటే పదార్థం కూడా ఏం చేస్తుంది? ఇంకా గట్టిగా పోరాడుతుంది. దాన్ని రిపెల్ చేయడానికి అంతే గట్టిగా, అంతే స్ట్రెంగ్త్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. అంటే హెచ్ పెరుగుతుంటే ఐ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఆ ఒక్క విషయం గుర్తుంచుకోండి. అది గుర్తుంచుకుంటే మీకు ఆటోమేటిక్ గా మీకు ఈ సో కాల్డ్ టైప్ 1 టైప్ 2 సూపర్ కండక్టర్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి రెండు గ్రాఫ్స్ చూడండి అమ్మా. టైప్ 1 గ్రాఫ్ ఏమో ఇలా ఉంటుంది, టైప్ 2 గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఓకేనా, టైప్ 1 సూపర్ కండక్టర్స్ గ్రాఫ్ చూద్దాం ఒకసారి. రెండు గ్రాఫ్స్ కూడా ఎలా గీసారంటే, ఎక్స్ యాక్సెస్ మీద ఏమో మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వై యాక్సెస్ మీద ఏమో దీనికి రెస్పాన్స్ గా మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి రెస్పాన్స్ గా సూపర్ కండక్టర్ లోపల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఐ. ఓకేనా, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అంటారు దాన్ని. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. మీరు చెప్పండి అమ్మా, హెచ్ వాల్యూ పెరుగుతుంటే ఐ వాల్యూ ఏమైంది? పెరుగుతుంది సార్. హెచ్ వాల్యూ 0 ఉన్నప్పుడు ఐ వాల్యూ ఎంత? 0 సార్. అంతే కదా. హెచ్ పెరిగింది, ఐ కూడా ఏమైంది? పెరిగింది సార్. అంటే ఫస్ట్ పార్ట్ చూడండి, ఇది y = mx గ్రాఫ్ లా ఉంది కదా, ఎక్స్ పెరుగుతుంటే y కూడా పెరుగుతుంది. కాబట్టి హెచ్ వాల్యూ అంటే మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఏం చేస్తున్నాం? పెంచుతున్నాం, దాని స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకేనా, చూద్దాం అది ఎంతవరకు పోరాడుతుందో దాన్ని టెస్ట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ప్రతి మనిషికి పేషెన్స్ ఉంటుంది. కొంతమంది కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. ఓకేనా, కానీ దానికి లిమిట్ ఉంటుంది కదా. ఆ లిమిట్ దాటి వాడిని మనం విసిగించామనుకోండి, ఏమవుతుంది? బ్రేక్ డౌన్ అవుతాడు. దాంతో మనకి సో కాల్డ్ రియాక్షన్ మన మీద పడుతుంది, అంతే కదా. కాబట్టి ఇప్పుడు సూపర్ కండక్టర్ కూడా ఏం చేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రిపెల్ చేస్తుంది, కాదంటలేదు. కానీ ఎంతవరకు? ఒక ఎక్స్టెంట్ వరకు. ఇప్పుడు చూడండి, హెచ్ వాల్యూ 0 నుంచి ఇలా పెరుగుతూ ఉంటే ఐ వాల్యూ కూడా ఏమైంది? పెరిగింది సార్. పెరిగింది కదా. ఎలా పెరుగుతుంది? హెచ్ పెరుగుతున్నప్పుడు ఐ ఎలా పెరుగుతుంది? హెచ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో పెరుగుతుంది. సో దట్ హెచ్ ప్లస్ ఐ ఎంత అవుతుంది? P = 0 అనే కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా? అంటే మనకు సూపర్ కండక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది? పర్ఫెక్ట్ డయామాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది. కాబట్టి మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఒకటే,
హెచ్కి పోటీగా ఐ పెరుగుతున్నంత సేపు పదార్థం దేన్ని ఒబే చేసినట్టు చెప్పండి? మిస్నర్స్ ఎఫెక్ట్ ని ఒబే చేసినట్టు. ఎందుకు ఒబే చేసినట్టు? మైస్నర్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది? B = 0 అని చెప్తుంది. అంటే ఏంటి? మైస్నర్ ఎఫెక్ట్ యొక్క సారాంశం ఏంటి? ఎసెన్స్ ఏంటి? మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి పదార్థం లోపలికి చొచ్చుకు రాకూడదు. అదేగా చెప్పేది మైస్నర్ ఎఫెక్ట్. మైస్నర్ ఎఫెక్ట్ చెప్పేది ఏంటంటే ది లైన్స్ ఆఫ్ ఫోర్స్ షుడ్ నాట్ ఎంటర్ ది సూపర్ కండక్టర్, అవి బయట నుంచే వెళ్ళిపోవాలి, అంతే కదా. అంటే B = 0. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్సి అని ఇక్కడ రాసాను చూసారా? హెచ్సిని ఏమంటారంటే, హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదమ్మా, సి అంటే క్రిటికల్. కాబట్టి హెచ్సిని ఏమంటారంటే క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు, తెలుగులో సందిగ్ధ అయస్కాంత క్షేత్రం అంటారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతున్నంతసేపు ఐ వాల్యూ కూడా పెరిగింది, అంటే పదార్థం కూడా పోటాపోటీగా హెచ్తో పాటు అది కూడా పెరిగింది. సో దట్ హెచ్సి వచ్చిన తర్వాత ఏమైందో చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రీచ్ అయినప్పుడు ఏమైంది? ఐ వాల్యూ ఎంత అప్పుడు? 0 సార్. చూసారా? అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్సి కంటే తక్కువ ఉన్నంతసేపు హెచ్తో పాటు ఐ కూడా పెరిగింది. కానీ మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే హెచ్సిని రీచ్ అవ్వగానే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్ ఐ వాల్యూ ఏమైంది? 0 అయిపోయింది. అంటే అర్థం ఏంటి చెప్పండి ఎవరన్నా? దీని ఎసెన్స్ ఏంటో చెప్పండి. ఐ వాల్యూ 0 అవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అక్కడ వరకే ఉంటదేమో సార్, దానికన్నా పెంచితే ఇంకా మనం మళ్ళీ. నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయస్కాంత క్షేత్రాన్ని మనం సహనంతో పోల్చామనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సహనం ఎక్కువ ఉంది, నీకు బాగా పేషెన్స్ ఉంది అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత విసిగించినా అవతలోడు విసిగిచ్చే కొద్దికి నీకు కూడా ఓపిక పెరుగుతుంది, కాదంటలా. కానీ ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది కదా, ఒక బాయిలింగ్ పాయింట్, అది దాటితే ఏమవుతావు? నువ్వు ఆటోమేటిక్గా బర్స్ట్ అయిపోతావు కదా. నీకున్న సహనం అనే క్వాలిటీ గాల్లోకి వెళ్ళిపోతుంది, అంతే కదా. అదేవిధంగా సూపర్ కండక్టర్కి ఉన్న ప్రాపర్టీ కూడా ఏంటంటే, మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెంచుతూ ఉంటే అది కూడా ఏం చేస్తుంది? ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెంచుకుంటూ ఒక ఎక్స్టెంట్ వరకు పోరాడుతుంది. కానీ మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటే ఎక్కువైనప్పుడు అది చేతులెత్తేస్తుంది అంటే ఏమవుతుందో తెలుసా? ఇండైరెక్ట్గా అప్పుడు దాకా మ్యాగ్నెటిక్ లైన్స్ లోపలికి ఎంటర్ అవ్వవు కదా, శత్రువు లోపలికి రాడు. ఇప్పుడు సూపర్ కండక్టర్కి శత్రువు ఎవరండి చెప్పండి? సూపర్ కండక్టర్కి శత్రువు మ్యాగ్నెట్ కాబట్టే కదా దాన్ని అది వికర్షిస్తుంది. ఎవరన్నా శత్రువుని వికర్షిస్తారు కదా. ఇప్పుడు మనం చూడండి, మన పడినోడు ఎవడన్నా ఉన్నాడు, మన ఎనిమి ఉన్నాడు, మనం ఏం చేస్తాం? మన ఇంటి దగ్గరికి రానిస్తామా? మనం రానివ్వం కదా. వాడు ఎంత గట్టిగా ట్రై చేసినా మనం వాడిని దూరంగా పెడదామని చూద్దాం. సూపర్ కండక్టర్ కూడా ఏం చేస్తుంది? తనకు శత్రువు అయిన మ్యాగ్నెట్ని కూడా లోపలికి రానివ్వట్లా. కాకపోతే శత్రువు ఇంకా బలం పెంచాడు. ఎంతకంటే పెంచాడంటే హెచ్సి కంటే పెంచాడు. అప్పుడు ఏమవుతుంది? ఇంకా సోకాల్డ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, అయస్కాంత బలరేఖలు ఏమవుతాయి అంటే పదార్థం లోపలికి, అంటే సూపర్ కండక్టర్ లోపలికి చొచ్చుకొచ్చేస్తాయి. చొచ్చుకొచ్చేస్తున్నప్పుడు B = 0 అవుద్దా అవదా చెప్పండి? అవ్వదు. అంటే అప్పుడు దాకా పదార్థం లోపల B = 0, కానీ ఇప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ లోపలికి వచ్చేసినాయి కదా. అంటే ఏంటి? అది మైస్నర్ ఫలితాన్ని పాటించినట్ట? అంటే ఏమవుతుంది? మీకు మామూలుగా ఫిజికల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మామూలుగా నేను ఒక వీడియో చూపించాను కదమ్మా, ఒక సూపర్ కండక్టర్ తీసుకుని దాని మీద లిక్విడ్ నైట్రోజన్ వేసి కూల్ చేసినప్పుడు అప్పుడు దాకా మ్యాగ్నెట్ దాని మీద కూర్చున్న మ్యాగ్నెట్ కాస్త ఏమవుతుంది? అది సూపర్ కండక్టర్ గా మారగానే మ్యాగ్నెట్ ఏమైంది? అంటే లెవిటేట్ అయిందని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏం చేసావు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెంచేసి హెచ్సి కంటే పెంచేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది ఆటోమేటిక్గా? అప్పుడు దాకా సూపర్ కండక్టర్ పోరాడింది, ఓకేనా, దాన్ని వ్యతిరేకించడానికి, దాన్ని చీకొడటానికి పోరాడింది. కానీ ఒక లెవెల్ దాటితే ఇంకేమవుతుందంటే అది ఇంకా రెప్పల్ చేయలేక ఏమవుతుంది? ఆ లైన్స్ లోపలికి వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఈ బాహుబలి సినిమా గుర్తుంచుకుంటే బాగా అర్థమైపోతుంది. కాలకేయులు ఏం చేశారు? ఏదో కర్ర తీసుకొచ్చి ఒక 2-3 సార్లు కొట్టారు. వాళ్ళు ఎంత కొట్టినా వీళ్ళు కూడా అంతే గట్టిగా పోరాడారు. కానీ ఒక ఎక్స్టెంట్ తర్వాత ఏమైంది చూడండి, ఏం జరిగింది చెప్పండి? మంచి సినిమా చూసారు కదా, చాలాసార్లు చూసుంటారు కదా. ఏమైంది ఒక ఎక్స్టెంట్ తర్వాత? వాళ్ళు ఒక కర్ర తీసుకొచ్చి ఆ వాళ్ళని బ్రేక్ చేద్దామని చూస్తారు కదా, ఏమైంది అప్పుడు? హలో, బ్రేక్ అయింది కదా. అంటే మీరు ఈ ఎగ్జాంపుల్లో ఏం గుర్తుంచుకోవాలంటే సింపుల్ గా మాహిష్మతి సామ్రాజ్యం సైనికులేమో సూపర్ కండక్టింగ్ స్టేట్ లో ఉన్నారు. ఈ వచ్చే కాలకేయులు ఎవరు? మ్యాగ్నెటిక్ లైన్స్ అని అన్నమాట, ఓకేనా. మ్యాగ్నెటిక్ లైన్స్
లోపలికి రానంత వరకు ఆ రాజ్యం బాగుంటుంది, అంతే కదా. కానీ ఎప్పుడైతే ఈ సోకాళ్ళు ఈ కాలకేయులు వాళ్ళ ఫోర్స్ పెంచి ఆ గోడ బద్దలు పడతారో అప్పుడు శత్రువు లోపలికి వచ్చినట్టే కదా. శత్రువు లోపలికి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఆ యుద్ధాన్ని వీళ్ళు ఓడిపోయినట్టే కదా లెక్క. కాబట్టి సూపర్ కండక్టర్లో కూడా అచ్చం అదే జరుగుతుంది. అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్సి కంటే తక్కువ ఉన్నంత వరకు అది ఎలా బిహేవ్ చేస్తుంది, అది దేన్ని ఒబే చేస్తుంది, మైస్నర్ ఎఫెక్ట్ని ఒబే చేస్తుంది, ఓకేనా. కానీ అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్సి కంటే ఎక్కువ అయినప్పుడు ఇంకా శత్రువు పవర్ ఎక్కువైపోయింది, అప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ ఏమవుతాయి అంటే లోపలికి వచ్చేస్తాయి, ఓకేనా. అందుకని ఐ వాల్యూ ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఐ వాల్యూ 0 అవడం అంటే అర్థం ఏంటి, పదార్థం చేతులెత్తేసింది, ఓకేనా. మీరు గమనించండి, ఎప్పుడైతే హెచ్సి కంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగిందో అప్పుడు పదార్థం ఏ స్థితిలో ఉంటుందో చెప్పండి. నార్మల్ స్టేట్ సార్. అంటే శత్రువు అంటే కాలకేయులు లోపలికి వచ్చేసారు, లోపలికి రాగానే ఇంకా మాహిష్మతి రాజ్యం ఇంకా ఆ అద్భుతమైన గ్లోరీ అంతా కోల్పోయింది. అది ఏమైపోయింది, ఇప్పుడు నార్మల్ అయిపోయింది, అంతే కదా. కాబట్టి సూపర్ కండక్టింగ్ స్టేట్ లోంచి పదార్థం మళ్ళీ ట్రాన్సిషన్ జరిగింది. ఏ ట్రాన్సిషన్ జరిగింది, నార్మల్లోకి వెళ్ళిపోయింది. అంటే పదార్థం అతివాహక స్థితి నుంచి ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందమ్మా, నార్మల్ స్టేటిక్, సాధారణ స్థితికి వచ్చేసింది, ఓకేనా. కాకపోతే ఆ అతివాహక స్థితి నుంచి సాధారణ స్థితికి రావడం అనేది సడన్ గా జరిగిందా, స్లోగా జరిగిందా చెప్పండి ఎవరైనా. సడన్ గా జరిగింది సార్. సడన్ గా జరిగింది కదా. అంటే కరెక్ట్ గా హెచ్సి వాల్యూ అంటే అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి అవగానే శత్రువులు మొత్తం లోపలికి వచ్చేసారు, అంటే అయస్కాంత బలరేఖలన్నీ లోపలికి వచ్చేసినాయి. అప్పుడు ఏమైపోయింది, మైస్నర్ ఎఫెక్ట్ ఫెయిల్ అయిపోయింది. మైస్నర్ ఎఫెక్ట్ ఫెయిల్ అవగానే ఏమైపోయింది, పదార్థం ఆటోమేటిక్ గా సూపర్ కండక్టింగ్ స్టేట్ లోంచి నార్మల్ స్టేట్ లోకి వచ్చేసింది, ఓకేనా. అర్థమైందమ్మా. ఇప్పుడు టైప్ 2 గ్రాఫ్ చూడండి ఒకసారి, దీనికి కంపారిజన్ చూడండి ఒకసారి. టైప్ 2 గ్రాఫ్ లో కూడా మీరు ఏమైంది, ఫస్ట్ లో రెండు ఒకలాగే ఉంటాయి అన్నమాట. అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెంచుతున్నంత సేపు ఐ వాల్యూ కూడా ఏమైంది, పెరుగుతుంది కదా. ఇందాక క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఒకటే ఉంది హెచ్సి, కానీ టైప్ 2 సూపర్ కండక్టర్స్ లో రెండు క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. సందిగ్ధ అయస్కాంత క్షేత్రాలు రెండు ఉంటాయి. రెండు ఏంటో చెప్తాను. ఇప్పుడు చూడండి, మనం అప్లై చేసిన ఫీల్డ్ హెచ్ అనేది HC1 కంటే ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి ఒకసారి, చెప్పండి ఎవరైనా. హెచ్సి వాల్యూ HC1 ఉన్నంత వరకు బాగానే ఉంది పరిస్థితి, అంటే అయస్కాంత బలరేఖలు పదార్థం లోపలికి రాలేదు, అంటే మైస్నర్ ఫలితాన్ని పాటించిందా లేదా. సూపర్ కండక్టర్ మైస్నర్ ఫలితాన్ని ఎక్కడ వరకు ఒబే చేసింది, HC1 వరకు. అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ HC1 దాటిన తర్వాత పరిస్థితి ఏంటి చెప్పండి మీరు. మ్యాగ్నెటిక్ లైన్స్ రావడం మొదలయ్యాయి సార్. వెరీ గుడ్. ఇందాకేమో ఒక్కసారి శత్రువులు వచ్చేసారు, ఓకేనా. ఈసారి ఏమైందంటే చూడండి, HC1 తర్వాత ఐ పెరగాలి కదా లెక్క ప్రకారం. ఐ పెరిగిందా ఈసారి, పెరగలేదుగా. ఐ ఏమైంది, ఇందాకట్లాగా సడన్ గా 0 అయిపోకుండా ఇప్పుడు ఏమవుతుంది చూడండి, స్లోగా 0 అవుతుంది. అదవుతుందమ్మా, తేడా అర్థమైందా మీకు. ఇందాక హెచ్సి వాల్యూ రాగానే, క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్సి రాగానే ఏమైంది, ఐ వాల్యూ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ వాల్యూ సడన్ గా 0 అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటి, HC1 దాటిన తర్వాత ఐ వాల్యూ ఎమ్మటే 0 అవ్వాల. మీరు అబ్జర్వ్ చేయండి, గ్రాఫ్ చూడండి ఎలా స్మూత్ గా తగ్గింది, ఇలాగ తగ్గి ఎప్పుడు 0 అయింది చెప్పండి. HC2 దగ్గర. అంటే HC1 కి HC2 మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు పదార్థం లోపల బలరేఖలు చొచ్చుకు వెళ్ళినాయా లేదా చెప్పండి నాకు ఎవరైనా. అంటే ఇందాకేమో ఒకసారి వచ్చేసినాయి బలరేఖలు మొత్తం అంతా, ఇప్పుడు ఒకసారి రాకుండా నెమ్మదిగా మొత్తానికి బలరేఖలు లోపలికి వచ్చినాయా లేదా, అంటే శత్రువు లోపలికి వచ్చాడా లేదా, ఆ పాయింట్ చెప్పండి. అంటే శత్రువు లోపలికి వచ్చారంటే సూపర్ కండక్టర్ ఉన్న రెండు ప్రాపర్టీస్ లో రెండో ప్రాపర్టీ ఫెయిల్ అయిందా, ఇక్కడ కూడా ఉందా చెప్పండి. రెండో ప్రాపర్టీ ఏంటి, మైస్నర్ ఎఫెక్ట్ ని ఒబే చేస్తుందా లేదా సూపర్ కండక్టర్. నేను అడిగేది ఎక్కడ, HC1 కి HC2 మధ్యలో. నేను అడిగేది HC1 కి HC2 మధ్యలో సూపర్ కండక్టర్ మైస్నర్ ఫలితాన్ని ఒబే చేస్తుందా లేదా అది చెప్పండి. చేయట్లే. ఎందుకు చేయట్లేదు, మ్యాగ్నెటిక్ లైన్స్ వచ్చేసాయి. వెరీ గుడ్, నేను చెప్పింది అదే కదా. ఇందాక దీనికి తేడా ఏం లేదండి, సింపుల్ ఒకటే తేడా. ఇందాక మ్యాగ్నెటిక్ లైన్స్ ఉప్పెనలాగా ఏదో సముద్రం కెరటాలు వచ్చినట్టు ఒక్కసారి వచ్చేసినాయి, ఇప్పుడు అలా కాదు, నెమ్మదిగా వచ్చినాయి బలరేఖలు లోపలికి. కాబట్టి మొత్తానికి బలరేఖలు లోపలికి వచ్చేసినాయి కదా, శత్రువు లోపలికి వచ్చేసాడు అంటే అక్కడ మైస్నర్ ఎఫెక్ట్ ఫెయిల్ అయిపోయింది.
ఓకేనా. కానీ కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి. కానీ ఇక్కడ నేను చూడండి ఏం రాయలేదు, Hc1కి Hc2కి మధ్యలో పదార్థం ఏ స్థితిలో ఉంది అంటే సూపర్ కండక్టర్ కాదు, నార్మల్ కాదు. ఎందుకంటే మీకు సూపర్ కండక్టర్కి రెండు ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఒకటి ρ = 0, ఇంకోటి B = 0. ఇప్పుడు Hc1కి Hc2కి మధ్యలో B = 0 కాదు, అంటే మైస్నర్ ఎఫెక్ట్ ఫెయిల్ అయింది. కానీ ρ = 0 ఉంటుంది అక్కడ కూడా. అంటే Hc1 దాటిన తర్వాత, అంటే అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ Hc1 దాటిన తర్వాత ఏమవుతుంది, రెండో ప్రాపర్టీ ఎగిరిపోయింది. ఏంటి రెండో ప్రాపర్టీ? B = 0 సార్. వెరీ గుడ్. B = 0 ఫెయిల్ అయిపోయింది అక్కడ. కానీ ఫస్ట్ ప్రాపర్టీ ఉంది చూసారా, ఏంటి? జీరో నిరోధం శూన్యం అనే ఒక పాయింట్ చెప్పాను చూసారా, ఆ ప్రాపర్టీ మాత్రం ఫెయిల్ అవ్వదండి, అది నిలబడదు. అంటే Hc2 వచ్చేదాకా, Hc1 దాటి Hc2 వచ్చేదాకా పదార్థం యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? 0 సార్. 0 కదా. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు జడ్జిమెంట్ ఇవ్వండి. ఇప్పుడు మీరు తీర్పు ఏమి ఇవ్వాలంటే Hc1కి Hc2కి మధ్యలో పదార్థాన్ని సూపర్ కండక్టర్ అని పిలవచ్చా, సూపర్ కండక్టర్ అని పిలవాలా, నార్మల్ అని పిలవాలా? రెండు పిలవకూడదు సార్. సూపర్ కండక్టర్ అని ఎందుకు పిలవకూడదు చెప్పండి? ఎందుకంటే B = 0 అవ్వట్లేదు కాబట్టి సార్. అంటే మైస్నర్ ఎఫెక్ట్ ని ఒబే చేయట్లేదు కాబట్టి రెండు ప్రాపర్టీస్ రెండు ఒబే చేయాలి కదా. మరి రెండు ఒబే చేస్తేనే కదా అది సూపర్ కండక్టర్ అనాలి. కాబట్టి Hc1కి Hc2కి మధ్యలో రెండో ప్రాపర్టీ ఫెయిల్ అవుతుంది. ఓకేనా. నార్మల్ అని పిలిచేద్దామంటే నార్మల్ అని ఎందుకు పిలవకూడదు? ρ = 0 అవుతుంది. నార్మల్ అని పిలవడం అన్యాయం కదా. కొంచెం మీకు మానవత్వం ఉంటే కనుక అలా పిలవకూడదు. ఎందుకని ఎందుకు పిలవకూడదు అంటే అసలు ఫస్ట్ సూపర్ కండక్టర్ ఉంటే ప్రాపర్టీ ఏంటని కనుక్కున్నారు అందరూ? ρ = 0 అని చెప్పారు. సూపర్ కండక్టర్ డెఫినిషన్ అది జానాల పాటు. ఏ పదార్థం యొక్క నిరోధం అయితే 0 ఉంటుందో దాన్నే కదా సూపర్ కండక్టర్ అంటారు. మరి అది పాటిస్తుంది కదా పాపం. Hc1కి Hc2కి మధ్యలో సూపర్ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత? 0. అంటే ఇది ఒక విచిత్రమైన సందర్భం. అంటే పదార్థం అనేది Hc1కి Hc2కి మధ్యలో ఒక మిక్స్డ్ స్టేట్ లో ఉంది. అది ఎలాంటి స్టేట్ అంటే ఇట్ ఈస్ నైదర్ ఏ సూపర్ కండక్టర్ నార్ ఏ నార్మల్ కండక్టర్. అంటే అది ఒక అతివాహకము కాదు, అలా అని సాధారణ స్థితిలోనూ లేదు. ఆ మిక్స్డ్ స్టేట్ ని సైంటిఫిక్ గా ఏ పేరుతో పిలుస్తారంటే వార్టెక్స్ స్టేట్ అంటారు. వార్టెక్స్ స్టేట్. ఓకేనా. ఒక మిశ్రమ స్థితి అనాలి తెలుగులో అయితే. ఓకేనా. కాబట్టి ఇప్పుడు Hc2 దాటిన తర్వాత ఏమవుతుందో చెప్పండి? నార్మల్ అయిపోతుంది సార్. నార్మల్ అవడం అంటే మీరు అలా కాదు, ఎలా ఏమవుతుందో చెప్పండి? నార్మల్ స్టేట్ కి వచ్చేస్తే అంటే సాధారణ స్థితికి వచ్చేస్తే కాదమ్మా. నేను అడిగిన పాయింట్స్ కరెక్ట్ గా చెప్పండి. ఈ సౌజన్య నువ్వు బాగా మనకి ఎవరైనా చెప్తారు ఒకసారి. Hc1 కంటే తక్కువ ఉన్నప్పుడు పరిస్థితి చెప్పండి ఎవరన్నా, అదర్ దెన్ సౌజన్య. సూపర్ కండక్టర్ సార్. అంటే ఏ ప్రాపర్టీ ఒబే అవుతుంది, ఏది ఒబే అవ్వదు, లేకపోతే రెండు ఒబే అవుతాయి కదా చెప్పండి? ρ = 0, B = 0 రెండు ఒబే అవుతాయి సార్. వెరీ గుడ్. Hc1 కంటే తక్కువ ఉన్నప్పుడు. Hc1కి Hc2కి మధ్యలో వార్టెక్స్ స్టేట్ ఉంటుంది సార్. ఎందుకంటే రెండు మిక్స్ అయిన స్టేట్ లో ఉంటాయి కాబట్టి. అంటే అక్కడ ఏది ఒబే అవుతుంది, ఏది ఒబే అవ్వదు చెప్పండి? ρ = 0 అవుతుంది సార్. B = 0 అనేది ఒబే అవ్వదు సార్. అంటే మైస్నర్ ఎఫెక్ట్ ఏమవుతుంది? ఒబే అవ్వట్లేదు సార్. ఒబే అవ్వట్లేదు. వెరీ గుడ్ భవాని. నెక్స్ట్ Hc2 దాటిన తర్వాత ఏమవుతుంది? అది ρ = 0 అనేది కూడా ఒబే అవ్వదు సార్. అంటే అప్పుడు దాకా జీరో రెసిస్టెన్స్ అని గొప్పగా చెప్తున్నాను చూసారా, కనీసం అది కూడా ఉండదు. అంటే ఇప్పుడు పదార్థం ఏమవుతుంది? పరిపూర్ణంగా నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. ఓకేనా. కాబట్టి మీరు ఈజీగా అర్థమై ఉంటుంది మీకు. ఓకేనా. టైప్ 1 టైప్ 2 అనేది తేడా ఒకటే. ఏంటంటే టైప్ 1 అంటే నాకు సరదాగా మీకు ఒక ఫన్నీ నోట్ చెప్తున్నాను. టైప్ 1 అంటే సడన్ డెత్, హార్ట్ అటాక్ వచ్చి పోవడం లాంటిది. ఓకేనా. టైప్ 2 అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్రానిక్ డిసీజ్, క్యాన్సర్ లాంటి జబ్బు వచ్చి, అంటే ఇప్పుడు గుండెపోటు వచ్చినట్టు చూడండి, చాలా అదృష్టవంతులు అంటారు. చాలా మంది గుండెపోటుతో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయారంటే అమ్మటే ఒక మాట అంటారు తెలుసా? ఏమంటారంటే చాలా అదృష్టవంతులు ఏంటి, అసలు నిప్పు తెలియకుండా చచ్చిపోయాడు. అంటే ఏంటి? గుండెపోటు ఫర్ ఎగ్జాంపుల్ 12:42 నిమిషాలకు వచ్చిందండి అనుకుందాం. 12:43 మనిషి చనిపోతాడు, వైద్యం అందకపోతే. అంతే కదా. కాబట్టి సడన్ డెత్. సో ఇప్పుడు టైప్ 1 లో అదే జరిగింది చూసారా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ, క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ Hc కంటే దాటిన తర్వాత ఏమైంది? సో ఆ సూపర్ కండక్టర్ కాస్త ఏమైపోయింది? నార్మల్ అయిపోయింది. అది ఎలా జరిగిపోయింది? సడన్ గా జరిగిపోయింది అంతే. ఇంకా అందులో అటు ఇటు కానీ మధ్య స్థితి అంటూ ఏది లేదు. ఓకేనా. కానీ టైప్ 2 సూపర్ కండక్టర్ ఎలా అంటే క్యాన్సర్ వచ్చి చచ్చిపోవడం లాంటిది.
అంటే ఏమవుతుందంటే ఇప్పుడు జబ్బు ఏం రానంత వరకు బాగానే ఉంటాం, అన్ని హెల్తీగా ఉంటాయి. ఇప్పుడు ఆ క్యాన్సర్ రాగానే ఏమవుతుందంటే మనం చచ్చిపోయినట్టు కాదు, అలానే బతికేస్తున్నట్టు కాదు. ఏదో లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంటారు కదా, ఇప్పుడు మనకి ఎక్మో అని లేకపోతే వెంటిలేటర్ అని పెట్టి బతికిస్తారు కదా, అంటే వాడు బతికినట్టు కాదు ఒక విధంగా క్లినికల్గా, అలానే చనిపోయినట్టు కాదు. అలాంటి ఒక మిశ్రమ స్థితిలో చాలా పాటు అలాగా బాధపడి పడి 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 ఎప్పుడో ఒక స్టేట్లో చనిపోతారు, అంతే కదా. కాబట్టి అదే అన్నమాట టైప్ 1కి టైప్ 2కి తేడా, ఓకేనా. సో మీరు గమనించాల్సింది ఒకటే, కొన్ని క్వశ్చన్లు అడుగుతాను చెప్పాలి మీరు. ఇప్పుడు టైప్ 1 సూపర్ కండక్టర్లో ఎన్ని క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి? ఒకటే సార్. ఒకటే సార్. ఎన్ని స్థితులు ఉన్నాయి పదార్థానికి? 2 స్టేట్స్ సార్. ఓన్లీ 2, ఓకేనా. అంటే ఏంటి, అయితే సూపర్ కండక్టర్ లేకపోతే నార్మల్. కానీ టైప్ 2లో ఎన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయండి? 2 సార్. ఈసారి ఒకటి కాదు, హెచ్సి అని అంటలా, HC1 ఒకటి, HC2 ఇంకోటి, 2 క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి. లోయర్ క్రిటికల్ ఫీల్డ్ HC1 దాటిన తర్వాత ఏమో ఒక ప్రాపర్టీ పోతుంది, ఓకేనా. ఒక ప్రాపర్టీ అంటే B=0 అనే ప్రాపర్టీ పోతుంది. HC2 దాటిన తర్వాత ఏమవుతుంది, 2 ప్రాపర్టీస్ ఫెయిల్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఆ HC1కి HC2కి మధ్యలో అది ఎలా ఉంటుందంటే అటు సూపర్ కండక్టర్ అని అనలేము, ఎందుకని మైస్నర్ ఎఫెక్ట్ ఒబే చేయట్లా. నార్మల్ అందామంటే అన్యాయం. ఎందుకు అన్యాయం, అది రెసిస్టెన్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి మీకు ఇందాక ఫస్ట్లో ఒక డెఫినేషన్ చెప్పాను, గుర్తుందా? అదే చూడండి ఈ పాయింట్. వేటిని టైప్ 1 అంటారంటే డెఫినేషన్ ఏం చెప్పాను అసలు. మొదటి రకం అతివాహకాలకు నిర్వచనం ఏంటి? నిర్వచనం ఏం రాయాలి మీరు? ఏ అతివాహకాలు అయితే మైస్నర్ ఫలితాన్ని ఎగ్జాక్ట్గా ఒబే చేస్తాయో వాటిని ఏమంటారు, టైప్ 1. ఇప్పుడు చూడండి, ఇది ఎగ్జాక్ట్గా ఒబే చేసింది, అది కూడా ఒబే చేయట్లేదు కదా సార్. అది కూడా మైస్నర్ ఎఫెక్ట్ ని ఒబే చేయట్లేదు కదా సార్. హెచ్సి వరకు వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి, ఎగ్జాక్ట్ గా ఒబే చేయడం అంటే ఏంటి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాటే కానీ అది ఏకంగా నార్మల్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది కదా పదార్థం. పైగా అది ఎలా జరిగిందా చేంజ్, అబ్రప్ట్ గా సడన్ గా జరిగిపోయింది. కానీ ఇక్కడ ఈ సోకాల్డ్ HC1 దాటిన తర్వాత మ్యాగ్నెటిక్ లైన్స్ లోపలికి వచ్చినాయి నేను కాదంటలా, కానీ ఎలా వచ్చినాయి, ఏదో మొత్తం కుప్పలు కుప్పలుగా ఒకసారి రాలా, నెమ్మదిగా వస్తున్నాయి. అంటే ఏంటి, మైస్నర్ని ఇప్పుడు ఒక పని చేయనని చెప్పడానికి 2 రకాలు ఉన్నాయి. ఏంటి, వాడిని గట్టిగా మొహం మీద ఒకటి ఇచ్చి నేను చేయనని చెప్పడం ఒక పద్ధతి. కొంతమంది ఏం చెప్తారు తెలుసా, చేస్తానని చెప్పి చివరికి ఏదో కారణం చెప్పి అగ్రిగేట్ చేస్తాను. ఇక్కడ రెండో విషయంలో కూడా మైస్నర్ ఫెయిల్ అయింది, సౌజన్య చెప్పింది కరెక్టే. కానీ ఇక్కడ మర్యాదగా ఫెయిల్ చేసింది, కొంచెం గౌరవంగా డిసొబే చేసింది. కానీ ఇక్కడ అలా కాదు, సడన్ గా అసలు ఆల్మోస్ట్ హెచ్సి వాల్యూ టచ్ అవ్వగానే సూపర్ కండక్టర్ నాకు అక్కర్లేదు, మైస్నర్ ఎవడు నాకు సంబంధం లేదని చెప్పేసి అది మానేసింది. కానీ ఇక్కడ మైస్నర్కి కొద్ది గొప్ప గౌరవం దక్కింది. ఆ సోకాల్డ్ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఒకేసారి రాలా, ఏదో ఒక వార్టెక్స్ స్టేట్లో ఒక మిక్స్డ్ స్టేట్లో ఉన్నలాగా లైన్స్ చొచ్చుకుపోయి వచ్చినాయి అనమాట. కాబట్టి ఇది ఒక విధంగా మైస్నర్ని కొద్ది గొప్ప గౌరవించినవి ఏంటి, టైప్ 2. అసలు మైస్నర్ని లెక్క చేయని పదార్థాలు ఏంటి, టైప్ 1. అది. కానీ మైస్నర్ ఎఫెక్ట్ స్ట్రిక్ట్ గా ఒబే చేస్తే కనుక, స్ట్రిక్ట్ గా ఒబే చేయడం అంటే దాని అర్థం అదనమాట, ఎమ్మటే మామూలు అయిపోవడం. పార్షియల్ గా ఒబే చేయడం అంటే ఏంటి, ఇప్పుడు చూడండి టైప్ ఈ సోకాల్డ్ HC1 HC2కి మధ్యలో ఏమవుతుందండి, ఆ మధ్యస్థ స్థితి ఉంది కదా. కాబట్టి దీన్ని ఏమంటారంటే పార్షియల్ గా ఒబే చేసినట్లు లెక్క అనమాట. ఇప్పుడు మిమ్మల్ని ఒక లాజికల్ గా క్వశ్చన్ అడిగితే ఈ రెండిట్లో దేనికి అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి చెప్పండి? టైప్ 2 అప్లికేషన్స్ ఎందుకు ఎక్కువ ఉంటాయి చెప్పండి ఎవరండి? అది స్లోగా రావడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఇక్కడ ఏం లేదు. టైప్ 1లో క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ రాగానే పదార్థం కాస్త నార్మల్ స్టేట్లోకి వచ్చేస్తుంది, ఓకేనా. అంటే సూపర్ కండక్టివిటీ అనే క్వాలిటీని కోల్పోతుంది. అంటే ఈజీగా సూపర్ కండక్టివిటీ ఏమవుతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది, అవునా కదా. అతివాహక స్థితి అనేది ఈజీగా డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ రెండో దాంట్లో చూడండి, ఇది కొంచెం మొండి. అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది ఓడిపోతున్నామని తెలిసి కూడా ఎమ్మటే చేతులు ఎత్తారు. ఇక్కడ చూడండి, చాలా స్పోర్ట్స్ మెన్కి ఉండే క్వాలిటీ, స్పోర్ట్స్ మెన్కి ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, మీరు టెన్నిస్ మ్యాచెస్ చూస్తే మీకు తెలుస్తుందండి. వింబుల్డన్లో లేకపోతే US ఓపెన్లో ఆడుతుంటారు కదా, ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఒక మ్యాచ్ పాయింట్ వచ్చేస్తుంది. మ్యాచ్ పాయింట్ అంటే ఆ పాయింట్ వాడు గెలిస్తే మ్యాచ్ వాడదు. కానీ మ్యాచ్ పాయింట్ దగ్గర ఆ పాయింట్ గెలిచి మ్యాచ్ మొత్తాన్ని రివర్స్ తిప్పి గెలిచిన మ్యాచెస్ ఎన్ని ఉన్నాయో తెలుసా. గొప్ప ప్లేయర్స్ అలాగే గెలుస్తారు. అది ఎలా సాధ్యమైంది, వాళ్ళు ఎమ్మటి చేతులు ఎత్తరు,
వాళ్ళు ఏం చేస్తారంటే పోరాడతారు. ఇప్పుడు Hc1 Hc2కి మధ్యలో పదార్థం ఏం చేస్తుంది, అలా పోరాడుతుంది. ఓకేనా, అంటే ఒక వార్టెక్స్ స్టేట్ అనేది ఉంది కదా, కాబట్టి మీరు అప్లై చేయండి. ఈ టైప్ 2 సూపర్ కండక్టర్స్ లో ఈ సూపర్ కండక్టివిటీ ప్రాపర్టీ కానీ, అంటే అదే R = 0 అని చెప్పాను చూసారా, ρ = 0, అది కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. అవునా కాదా? అంటే సూపర్ కండక్టివిటీ అనే ప్రాపర్టీ, అంటే ఆ సోకాల్డ్ ఆ గొప్ప క్వాలిటీ, అదే ఆ రెసిస్టివిటీ 0 ఉండే ఆ నేచరు దేనిలో ఈజీగా పోతుంది? అంతే కదా, టైప్ 1 లో Hc రాగానే పోతుంది, అంటే అది నార్మల్ అయిపోతుంది. అంటే అందుకే వాటికి ఇంకో పేరు చెప్పాను, మీకు గుర్తుందా? సాఫ్ట్ గా ఉంది కదా అది. సాఫ్ట్ అంటే ఏంటి చూడండి, సాఫ్ట్ గా ఉండే మనుషులు ఎలా ఉంటారంటే ఏదో ఒక చిన్న మాట అనగానే అప్సెట్ అయిపోయి మామూలు వాళ్ళు ఇంకెక్కడికో వెళ్ళిపోతారు, డైలమాలోకి, అంటే ఒక రకమైన దాన్ని ఏమంటారు, ఒక రకమైన మానసిక స్థితిలోకి వెళ్ళిపోతారు. కానీ ఈ టైప్ 2 సూపర్ కండక్టర్స్ ఏం చేస్తున్నాయి, కొంచెం ఫైట్ చేస్తున్నాయి. Hc1 Hc2 అంటే వాటిలో సూపర్ కండక్టివిటీ అంత ఈజీగా డిస్ట్రాయ్ అవ్వట్లేదు. అంటే అవి ఎలా ఉన్నట్టు లెక్క, సాఫ్ట్ గా ఉన్నట్టు, హార్డ్ గా ఉన్నట్ట? అంతే కదా. అందుకనే టైప్ 1 కి పేరేమో సాఫ్ట్, టైప్ 2 కి పేరేంటి, హార్డ్. హార్డ్ సూపర్ కండక్టర్స్. ఎందుకని? వాటిలో సూపర్ కండక్టివిటీ అంత ఈజీగా డిస్ట్రాయ్ అవ్వదు. ఓకేనా, అంటే కనీసం ఒకటి డిస్ట్రాయ్ అవ్వదు, రెండిట్లో ఒకటి డిస్ట్రాయ్ అయిపోద్ది కానీ ఒకటి డిస్ట్రాయ్ అవ్వదు. ఏది? రెసిస్టివిటీ 0 అయ్యే క్వాలిటీ మాత్రం Hc2 దాకా ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ రేంజ్ కదా. మీరు అబ్జర్వ్ చేయండి, Hc అంటే ఇక్కడ డిస్టెన్స్ తక్కువ ఉంది, Hc2 అంటే కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంది కదా. అంటే ఏంటి, కొంచెం ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అవి తట్టుకోగలవు. ఓకేనా, వేరే టైప్ 1 సూపర్ కండక్టర్స్ ఏమవుతాయి అంటే అవి తట్టుకోగలిగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ చాలా తక్కువ, అందుకే అవి సాఫ్ట్ గా ఉన్నట్లు లెక్క. అందుకని వాటిని సాఫ్ట్ సూపర్ కండక్టర్స్ అంటారు. టైప్ 2 సూపర్ కండక్టర్స్ కొంచెం ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా తట్టుకోగలవు. తట్టుకోగలవు అంటే నా ఉద్దేశం ఏంటి, ఎంతవరకు తట్టుకోగలుగుతున్నాయి చెప్పండి? Hc1 రాగానే చేతులు ఎత్తేస్తున్నాయి అవి, చెప్పండి. Hc2 వరకు పోరాడుతున్నాయి. Hc2 వరకు దేన్ని తట్టుకుంటున్నాయి? ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని తట్టుకుంటున్నాయి. అంటే థ్రెషోల్డ్ ఎక్కువ వాటికి తట్టుకొని ఆ ప్రాపర్టీ ఉంది చూసారా, 0 రెసిస్టివిటీ అనే ప్రాపర్టీని కాపాడుకుంటున్నాయి అవి. ఎక్కడ దాకా? Hc2 వరకు, అంటే హార్డ్ గా ఉన్నాయి అవి. అందుకే వాటిని హార్డ్ సూపర్ కండక్టర్స్ అంటారు. ఓకేనా, కాబట్టి టైప్ 1 టైప్ 2 సూపర్ కండక్టర్స్ యొక్క పాయింట్ అయితే ఇదమ్మా. మీరు ఏం చేయాలంటే ఒకసారి నోట్స్ కూడా చూపిస్తాను మీకు. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఈ లోపు నేను ప్రెజెంటేషన్ మారుస్తాను. అర్థమైందమ్మా క్లారిటీగా? అప్లికేషన్స్ వెయిట్కి ఎక్కువ ఉంటాయి కూడా అర్థమైంది కదా? వెయిట్కి ఎక్కువ ఉంటాయి టైప్ 1 కా టైప్ 2 కా? టైప్ 2 కి ఎందుకు ఎక్కువ ఉంటాయి, ఒక మాటలో చెప్పండి. అది రెసిస్టివిటీ ఎక్కువ ఉంటుంది సార్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వచ్చినా కానీ తట్టుకునే. రెసిస్టివిటీ ఎక్కువ ఉండడం కాదు, రెసిస్టివిటీ ఉంటాయి సార్. మ్యాగ్నెటిక్ క్రిటికల్ స్టేట్స్ ఉంటాయి. అంటే రెసిస్టివిటీ 0 ఉండే ఆ అద్భుతమైన ఆ క్వాలిటీ అంత ఈజీగా వాటికి పోదు. అర్థమైందా? Hc2 వరకు కూడా ఆ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది అది. అందుకే వాటిని ఏమంటారంటే హార్డ్ సూపర్ కండక్టర్స్ అంటారు. ఓకేనా, అది. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలండి, ఏంటంటే పాయింట్, జనరల్గా ఏమవుతుందంటేనమ్మా, ప్రెజెంటేషన్ షేర్ అయింది కదా, మీకు సూపర్ కండక్టర్స్ లో 2 రకాలని చెప్పాను కదా, లో టెంపరేచర్, లో టెంపరేచర్ సూపర్ కండక్టర్స్ అంటే ఏవి? ఇదివరకు ఎప్పుడో 1911లో కనుక్కున్న మెర్క్యూరీ కానీ, తర్వాత కనుక్కున్న లెడ్, అలాగే నియోబియం, ఇవన్నీ కూడా లో టెంపరేచర్ సూపర్ కండక్టర్స్. ఓకేనా, వాటి వల్ల పెద్దగా యూజ్ లేదు, ఏదో వాటికి సూపర్ కండక్టివిటీ ఉందని కనుక్కోవడం, ఆనందపడటమే తప్ప వాటి వల్ల ప్రాక్టికల్ గా మనం వాటిని యూజ్ చేసుకోవడం కుదరదు. ఎందుకని? క్రిటికల్ టెంపరేచర్ బాగా తక్కువ కాబట్టి. తర్వాత నేను చెప్పాను కదా, కాపర్ ఆక్సైడ్స్ అనే మెటీరియల్స్ లో సైంటిస్టులు సూపర్ కండక్టివిటీ అబ్జర్వ్ చేశారు. ఏ టెంపరేచర్ దగ్గర అబ్జర్వ్ చేశారు? హై టెంపరేచర్. అందుకే వాటికి ఏం పేరు పెట్టారు? హై టెంపరేచర్ సూపర్ కండక్టర్స్ అంటారు. జనరల్ గా ఏమవుతుందంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి దీనికి. టైప్ 1 సూపర్ కండక్టర్స్ ని మనం ఏమనొచ్చు అంటే లో టెంపరేచర్ సూపర్ కండక్టర్స్ అనొచ్చు. ఓకేనా, లో టెంపరేచర్ సూపర్ కండక్టర్స్ అన్ని కూడా టైప్ 1 లోకి వెళ్తాయి జనరల్ గా. హై టెంపరేచర్ సూపర్ కండక్టర్స్ అన్ని కూడా ఎందులోకి వెళ్తాయి అంటే లేటెస్ట్ గా మనం కనుక్కుంటున్న కాపర్ ఆక్సైడ్ కానీ, లేకపోతే ల్యాంథనం డెకాహైడ్రేట్ కానీ, హైడ్రోజన్ సల్ఫైడ్ కానీ, ఇవన్నీ ఎందులోకి వెళ్తాయి? రూమ్ టెంపరేచర్ సూపర్ కండక్టర్స్. మనం ఇప్పుడు నేర్చుకున్న భాషలో అయితే టైప్ 2 సూపర్ కండక్టర్స్ లోకి వెళ్తాయి. ఓకేనా, సో మోడర్న్ గా కనుక్కుంటున్న సూపర్ కండక్టర్స్ అన్ని ఇండైరెక్ట్ గా ఏ టైప్ అంటే టైప్ 2.
ట్రెడిషనల్గా ఎప్పుడు ఇదివరకు ఉన్నవి ఏంటి? టైప్ 1. ఓకేనా? చూడండి మీకు నోట్స్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. టైప్ 1 టైప్ 2 సూపర్ కండక్టర్, ఇది ఎస్ఐకి వస్తుంది, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే సూపర్ కండక్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అని రాస్తాం, టైప్ 1 టైప్ 2. టైప్ 1 సూపర్ కండక్టర్స్ లో ఏం రాస్తారు? ఒక గ్రాఫ్ గీసామని చెప్తాం. దేనికి గ్రాఫ్? దేనికి చెప్పండి? అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్. వెరీ గుడ్. ఎక్స్ యాక్సిస్ మీదేమో హెచ్, వై యాక్సిస్ మీదేమో ఐ. కాబట్టి ముందు ఈ 2 గ్రాఫ్లు వేసేయాలి. వేసిన తర్వాత ఆ గ్రాఫ్స్ చూసి మనం ఈజీగా స్క్రిప్ట్ రాయొచ్చు, పెద్ద విషయం ఏం కాదు. ఓకేనా? ఒకసారి మీరు చదవండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? టైప్ 1లో అయితే హెచ్సి దాటగానే పదార్థం నార్మల్ స్టేట్లోకి వచ్చేస్తుంది. టైప్ 2లో అయితే హెచ్సి1 దాటిన తర్వాత మైస్నర్ ఎఫెక్ట్ ఫెయిల్ అవుతుంది కానీ రెసిస్టివిటీ మాత్రం 0గా ఉంటుంది. కానీ హెచ్సి2 దాటిన తర్వాత 2 ప్రాపర్టీస్ ఫెయిల్ అవుతుంది. అంటే మైస్నర్ ఎఫెక్ట్ ఎలాగో పోయింది ఇందాక, ఇప్పుడు ఏంటి? సో కాల్డ్ జీరో రెసిస్టివిటీ అనే ప్రాపర్టీ కూడా పోతుంది. ఓకేనా? కాబట్టి ఈ 2 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్పాను అదే ఉంటుంది నోట్స్లో, కాబట్టి కొంచెం అర్థం చేసుకుని చదివితే చాలా సింపుల్గా రాయొచ్చు. అంటే ఏం లేదు, టైప్ 2 రాస్తున్నప్పుడు 3 పాయింట్స్ రాయాలి. హెచ్సి1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఏంటి? హెచ్సి1కి హెచ్సి2కి మధ్యలో ఉన్నప్పుడు ఏంటి? 3వ పాయింట్ ఏంటి? హెచ్సి2 దాటిన తర్వాత పరిస్థితి ఏంటి? ఓకేనా? మీకు ఆల్రెడీ ఐడియా వచ్చింది కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు మణికంట జాయిన్ అయ్యడమ్మా? మణికంట ఏంటి డల్ అయిపోయావు నువ్వు 2-3 రోజుల నుంచి? అర్థమవుతుందా చెప్పింది? ఓకే ఓకే. మీకు నేను ఒక ఇమేజ్ చూపిస్తాను, ఈ చూడండి. ఈ ఇమేజ్ ఏంటంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో తీసారమ్మా ఈ ఫోటో. చాలా ఎక్స్ట్రీమ్. ఇప్పుడు చూడండి, మీరు ఆల్మోస్ట్ ఈ ఫోటోలో మీకు 100 మైక్రోమీటర్స్ అని కనిపిస్తుంది కదా? 100 మైక్రోమీటర్స్ అంటే మైక్రో అంటే 10⁻�6 కదా? అంటే ఒక మీటర్ని 10 లక్షల భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఇంత పొడవు ఉంటుంది. అంటే మైక్రోస్కోప్తో తీశారు కాబట్టి మనకు చాలా చిన్న భాగాలు కూడా కనిపిస్తాయి. మీకు నేను వార్టెక్స్ స్టేట్ అని చెప్పాను కదా, అంటే అటు ఇటు కాని స్థితి. సూపర్ కండక్టర్ కాదు, నార్మల్ కాదు, ఆ స్థితిలో ఈ శాంపిల్ మనకి ఒక సూపర్ కండక్టర్, కాపర్ ఆక్సైడ్ సూపర్ కండక్టర్ని మనం ఫోటోలో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూస్తే డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా, వీటిని వార్టిసెస్ అంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుందంటే సుడులు తిరుగుతుంది అన్నమాట. అంటే మనకి సుడిగాలి చుట్టూ ఎలాగ సర్కిల్స్ తిరుగుతున్నట్టు తుఫాన్లో అలాగా, అదే విధంగా కొన్ని వార్టిసెస్ ఫామ్ అవుతాయి. దానికి ఎక్స్పెరిమెంటల్ గా ప్రూఫ్ కూడా దొరికింది. అంటే వార్టెక్స్ స్టేట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్డ్, అది గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ ఇంకో టాపిక్ చెప్పి ఆపేస్తానమ్మా, జస్ట్ 5 minutes ఇది చూడండి. ఇది పెద్ద టైం పట్టదు, జస్ట్ 5 minutes. ఐసోటోప్ ఎఫెక్ట్. ఓకే, ఐసోటోప్స్ అంటే ఏంటో చెప్పండి ఒకసారి ఎవరన్నా. వేటిని ఐసోటోప్స్ అంటారు? ఐసోటోప్స్. ఐసో అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఐసో బార్స్ అంటారు, ఐసో థర్మల్ అంటారు. ఐసో థర్మల్ ప్రాసెస్ అంటే ఏ ప్రాసెస్ చెప్పండి ఎవరన్నా? టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. కాన్స్టెంట్ అంటే సేమ్ కదా దాని అర్థం. సో ఐసోటోప్ అంటే అర్థం, ఐసో అంటే సేమ్ అని అర్థం. అంటే ఐసోటోప్స్ అంటే ఎలాంటి వేటిని ఐసోటోప్స్ అంటారంటే అటామిక్ నెంబర్ సేమ్ ఉండి మాస్ నెంబర్ డిఫరెంట్ గా ఉన్న వాటిని ఐసోటోప్స్ అంటారు. ఓకేనా? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? పరమాణు సంఖ్య. దాని మాస్ నెంబర్ ఎంత? మాస్ నెంబర్ అంటే తెలుసు కదా, ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్స్ కలిపితే ఎన్ని ఉంటాయి, అది మాస్ నెంబర్ అంటారు. అటామిక్ నెంబర్ అంటే ఏమని చెప్పాను? ప్రోటాన్ నెంబర్ అని చెప్పాను. కార్బన్ ఎలా రాస్తారు జనరల్ గా? 6C12 అని రాస్తారు, అంతే కదా? 6C12 అంటే 6 ఏమో అటామిక్ నెంబరు, పైన సూపర్ స్క్రిప్ట్ రాస్తారు కదా 12, అదేంటది? మాస్ నెంబర్. ఇప్పుడు 6C12 లాగే ఇంకోటి ఉందండి, 6C14 ఉంది. రెండు కార్బన్. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయండి, 6C12 6C14 రెండింటి యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 6. కానీ మాస్ నెంబరు ఒక దానిది 12 అయితే ఇంకో దానిది ఎంత? 14. అంటే ఈ రెండింటికి తేడా ఎక్కడ వస్తుంది? 6C12 లోను 6C14 లోను ప్రోటాన్స్ 6 ఉంటాయి, కానీ 6C14 లో 8 న్యూట్రాన్స్ ఉంటాయి, 6C12 లో మీకు తెలుస్తుంది కదమ్మా. 6C12 అంటే 12 అంటే ఏమని చెప్పాను నేను? 6 న్యూట్రాన్ ఎలక్ట్రాన్స్.
12 అంటే ఏ నెంబర్? మాస్ నెంబర్ కదా. మాస్ నెంబర్ అంటే అర్థం ఏంటి? ప్రోటాన్లు న్యూట్రాన్లు కలుపుకుంటే ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు 6C12 అనే న్యూక్లియస్ లో ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి చెప్పండి? 6 ఎందుకని 12 మైనస్ 6 కదా. మరి 6C14 లో ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి? 7 8 సార్ 6C14 అంటే 14 మైనస్ 6 కదా. మ్యాథ్స్ సార్ తిడతారమ్మా. 6C14 అంటే 8 ఉంటాయి. కాబట్టి మీకు ఐసోటోప్స్ అంటే అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే గుర్తుపెట్టుకోండి. 6C12 6C14 ఏమనొచ్చు మనం? ఐసోటోప్స్ అనొచ్చు. ఎందుకు ఐసోటోప్స్ అనొచ్చు? సింపుల్, రెండుటి యొక్క అటామిక్ నెంబర్ 6 కానీ మాస్ నెంబర్ ఒకదాని 6 అయితే ఇంకో దాని ఏంటి? 14. అలాంటి వాటిని ఐసోటోప్స్ అంటారు. సైంటిస్టులు ఏం కనుక్కున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ అనేది ఒక సూపర్ కండక్టింగ్ నేచర్ ఉంటుందని కనుక్కున్నాను. తెలుసుగా మీకు? మెర్క్యూరీ యొక్క సూపర్ కండక్టింగ్ టెంపరేచర్ అదే ట్రాన్సిషన్ టెంపరేచర్ ఎంతమ్మా? 4.2 కెల్విన్. ఇప్పుడు మెర్క్యూరీ కూడా ఐసోటోప్స్ ఉంటాయండి. ఓకేనా? మెర్క్యూరీ కూడా ఐసోటోప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైడ్ చూడండి ఒకసారి. ఈ స్లైడ్ లో ఒక గ్రాఫ్ గీసాం మనం. ఇప్పుడు ఇందులో పైన మెర్క్యూరీ Hg అని ఉందో చూసారా? 198 అంటే ఏంటది? మాస్ నెంబర్. ఓకేనా, మాస్ నెంబర్. ఇప్పుడు ఇదొక ఐసోటోప్. ఇది తర్వాత Hg 199.7 ఇది ఇంకో ఐసోటోప్. ఓకేనా, మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 కనిపిస్తున్నాయి మీకు. ఇవేంటివి? మెర్క్యూరీ యొక్క ఐసోటోప్స్. వీటన్నిటికీ అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుందన్నమాట, కానీ మాస్ నెంబర్ మాత్రం మారుతుంది. అది మాత్రం చూపించాడు మీకు. మాస్ నెంబర్ పైన ఉన్నది ఎంత? 198. ఇక్కడ ఉన్న ఐసోటోప్ ఎంత? ఒక 0.3 తక్కువ, 199.7. ఇది ఎంత చూడండి, కనిపిస్తుందిగా మీకు? 200.6 అమ్మా. ఇక్కడ ఎంత? 200.7. తర్వాత 202. అన్నిటికంటే అది ఎక్కువ దేనికి ఉందో చూడండి. 203. అంటే ఈ 6 ఐసోటోప్స్ లో హెవియర్ ఐసోటోప్ ఏదంటే, అంటే అన్నిటికంటే హెవియెస్ట్ ఐసోటోప్ ఏది? 203.4 ఉన్నది హెవియెస్ట్ ఐసోటోప్. ఇప్పుడు మీరు చెప్పండి, సైంటిస్టులు ఏం కనుక్కున్నారంటే, ఐసోటోప్స్ కి మాస్ వేరువేరుగా ఉంటుంది కదా, కాబట్టి డిఫరెంట్ ఐసోటోప్స్ కి క్రిటికల్ టెంపరేచర్ వాల్యూస్ డిఫరెంట్ గా ఉంటాయని కనుక్కున్నారు. అంటే టీసీ వాల్యూస్ దేని మీద డిపెండ్ అవుతాయి? మాస్ మీద డిపెండ్ అవుతాయి, మాస్ నెంబర్ మీద డిపెండ్ అవుతాయి. ఇప్పుడు టీసీ అనే దాన్ని క్రిటికల్ టెంపరేచర్ అనుకుంటే ఎం అనేది ఏంటి? మాస్ నెంబర్ కదా. ఓకేనా, కాబట్టి రిలేషన్ ఏంటి? ఇప్పుడు చూడండి మ్యాథమెటికల్ గా టీసీ ఇంటూ m⁴1/2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. అప్పుడు టీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? 1/√m. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, బరువుగా ఉన్న ఐసోటోప్ కి క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుందా? తేలిగ్గా ఉన్న ఐసోటోప్ కి క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుందా? దానికి ఎక్కువ ఉంటుంది. ఎందుకని? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. మీరే అన్నారు కదా, టీసీ ఈజ్ ఈక్వల్ టు 1/√m అన్నారు కదా. అంటే ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. పైన నేను రాశాను కూడా, క్రిటికల్ టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఐసోటోపిక్ మాస్. అంటే ఇప్పుడు మీకు డయాగ్రామ్ లో 6 ఐసోటోప్స్ చూపించాను. మీరు చెప్పండి ఇప్పుడు నాకు, ఏ ఐసోటోప్ కి క్రిటికల్ టెంపరేచర్ లీస్ట్ ఉంటుంది? లాస్ట్ దానికి సార్. ఎందుకని? ఈ ఉన్న ఐసోటోప్స్ అన్నిట్లో దేనికి ఎం వాల్యూ ఎక్కువ? దీనికి 203.4 ఉంది చూసారా? అంటే ఎం వాల్యూ దీనికి హైయెస్ట్ కదా. కాబట్టి ఎం వాల్యూ హైయెస్ట్ ఉంది కాబట్టి క్రిటికల్ టెంపరేచర్ వాల్యూ ఎలా ఉంటుంది దానికి? తక్కువ ఉంటుంది. గ్రాఫ్ లో అదే మీరు చూసింది. మీరు అబ్జర్వ్ చేయండి, గ్రాఫ్ లో కూడా కరెక్ట్ గా ఉందా లేదా? 203.4 కి క్రిటికల్ టెంపరేచర్ ఎంత ఉంది? తక్కువలో ఉంది. ఎంత ఉంది? 4.12 కి 4.13 కి మధ్యలో ఉంది. ఈ వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నారో తెలుస్తుంది కదా, క్రిటికల్ టెంపరేచర్. అదే చూడండి, 198 అంటే ఏంటి? తక్కువ కదా, మాస్ చాలా తక్కువ, ఎం వాల్యూ తక్కువ కాబట్టి దాని క్రిటికల్ టెంపరేచర్ చూడండి ఎంత ఉంది? 4.18. అంటే మీకు అర్థమవుతుంది, గ్రాఫ్ని బట్టి కూడా అర్థమవుతుంది కదా. అంటే మనకు సింపుల్, మాస్ నెంబర్ పెరుగుతూ ఉంటే అంటే బరువుగా ఉన్న ఐసోటోప్స్ కి క్రిటికల్ టెంపరేచర్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది మీకు నోట్స్ లో కూడా ఇచ్చాను. అది చాలా సింపుల్ పాయింట్, ఒకటే పాయింట్. ఎలిమెంట్ ఒకటే అయినప్పటికీ కూడా దాని ఐసోటోప్ యొక్క మాస్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి క్రిటికల్ టెంపరేచర్స్ మారుతాయి అన్నమాట. ఇది కూడా గొప్ప డిస్కవరీ అండి. ఫస్ట్ ఇది యాక్చువల్గా ఎవరు అనుకోలే, ఎలిమెంట్ సేమే కదా, కార్బన్ కార్బన్ లేకపోతే మెర్క్యూరీయే కదా, క్రిటికల్ టెంపరేచర్స్ ఒకలాగా ఉంటాయి అనుకున్నారు. కానీ కాదండి, మనకి ఐసోటోప్స్ కి మాస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి బరువుగా ఉన్న ఐసోటోప్స్ కి ఏమో క్రిటికల్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది, తేలిగ్గా ఉన్న ఐసోటోప్స్ కి అయితే క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, అది ఒకటి గుర్తుంచుకో. కాబట్టి ఇదమ్మా పాయింట్. మొన్న మీకు ఒక గ్రాఫ్ చూపించడం మర్చిపోయాను, అది చూసేసి క్లోజ్ చేయాలి. ఇక్కడ ఒక గ్రాఫ్ కనిపిస్తుంది కదా మీకు, చూడండి ఒకసారి. ఇది సూపర్ కండక్టర్ యొక్క హిస్టరీ అని చెప్పచ్చు. చాలా గొప్ప మంచి డయాగ్రామ్ అండి ఇది. నేను యాక్చువల్గా మన గూగుల్ ఇమేజెస్లో తీసుకున్నాను. ఇందులో చూడండి,
ఎక్స్ యాక్సిస్ మీదేమో ఇయర్ ఆఫ్ డిస్కవరీ, ఏ సంవత్సరంలో ఆ ఫలానా సూపర్ కండక్టర్ ఎలిమెంట్ని కనుక్కున్నారు, లేదా కాంపౌండ్ లేకపోతే ఎలాయ్. వై యాక్సిస్ మీద ఏంటి, దాని క్రిటికల్ టెంపరేచర్ ఎంత. ఓకేనా. మీరు చూడండి, ఫస్ట్ కనుక్కున్నది ఏంటి, ఏ సంవత్సరంలో కనుక్కున్నారని చెప్పాను, 1911 సరే. ఫస్ట్ చుక్క అంటే ఒక్కో డాట్ ఏంటి, ఒక డాట్ కాదు అది, ఒక ఎలిమెంట్ అది, అయితే ఒక సూపర్ కండక్టర్ అది. ఓకేనా. ఫస్ట్ డాట్ మెర్క్యూరీ డాట్, తర్వాత ఏం కనుక్కున్నారని చెప్పాను, లెడ్ సెల్. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ గ్రాఫ్ క్రమేపీ పైకి లేసింది చూసారా, పైకి లేసిందంటే అర్థం ఏంటి, మీరు అబ్జర్వ్ ఇక్కడ మధ్యలో ఒక ఇదేదో లైట్ బ్లూ కలర్ లో ఒక లైన్ కనిపిస్తుంది చూసారా మీకు, అది ఆ లైన్ చెప్పండి ఎవరండి. నైట్రోజన్ సార్. నేను ఆల్రెడీ చెప్పాను, లిక్విడ్ నైట్రోజన్ కనుక్కోవడం అనేది సూపర్ కండక్టివిటీలో చాలా గొప్ప విషయం అని చెప్పాను. మీరు చూడండి, ఎప్పుడైతే ఈ లిక్విడ్ నైట్రోజన్ కనుక్కున్నారో దీని పైన ఉన్నవి చూసారా, వీటిని ఈజీగా మనం సూపర్ కండక్టింగ్ స్టేట్ లోకి తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఇన్నాళ్ళ పాటు 1911 సంవత్సరం నుంచి కష్టపడతా వెళ్తే ఇప్పుడు 2000 ఇంకా నెక్స్ట్ ఇయర్స్ వేయలేదు గ్రాఫ్ లో, వెళ్ళేటప్పటికి చూడండి సూపర్ కండక్టింగ్ టెంపరేచర్, ఈ క్రిటికల్ టెంపరేచర్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి పెంచామో చూడండి. అంటే ఆల్మోస్ట్ 4.2 కెల్విన్ దగ్గర నుంచి ఇప్పుడు చూపించాడు కదా HgPaCaCu అని, ఇది కాపర్ ఆక్సైడ్ అన్నమాట. ఓకేనా. క్యూప్రేట్, దాని యొక్క క్రిటికల్ టెంపరేచర్ చూసారా ఎంత ఉందో, 135 ఉంది. అంటే మనం క్రమేపీ ఏం చేసామంటే క్రిటికల్ టెంపరేచర్స్ ని రైట్ చేసుకుంటూ వెళ్ళాం. ఇది చాలా మంచి డయాగ్రామ్, మీరు యాక్చువల్లీ మీకు పీపీటీస్ కూడా షేర్ చేస్తాను, ఇది ఉన్నప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా. అది ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. అర్థమైందమ్మా అందరికి, అర్థమైంది. ఓకే. కానీ నేను ఏం చేస్తానంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే టాపిక్. సూపర్ కండక్టర్స్ లో మనం ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాం చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. ఓకేనా. తర్వాత మైస్నర్ ఎఫెక్ట్ నేర్చుకున్నాం. మైస్నర్ ఎఫెక్ట్ తర్వాత టైప్ 1 టైప్ 2 సూపర్ కండక్టర్స్ ఎస్ఏ క్వశ్చన్. ఇందులో మైస్నర్ ఎఫెక్ట్ ఎస్ఏ క్వశ్చన్ ఏనమ్మా, టైప్ 1 టైప్ 2 సూపర్ కండక్టర్స్ కూడా ఎస్ఏ క్వశ్చన్, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఇంకోటి డిస్కస్ చేసాం ఇవాళ, ఐసోటోప్ ఎఫెక్ట్ అని డిస్కస్ చేసాం కదా, అది షార్ట్ ఆన్సర్కి ఇవ్వచ్చు. ఇంకొక ప్రశ్న ఉందమ్మా ఇందులో, క్రిటికల్ ఫీల్డ్స్ అని. నేను యాక్చువల్గా మీకు థియరీ చెప్పేసాను. అది క్రిటికల్ ఫీల్డ్ అంటే క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది చెప్పండి. వెరీ గుడ్, బ్రేక్ అవుతుంది. అంటే ఏ పాయింట్ దగ్గర అయితే ఇంకా సూపర్ కండక్టర్ తన ఓటమిని అంగీకరించి మామూలుగా సాధారణ స్థితిలోకి వెళ్ళిపోద్దో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏమంటారు, క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. మీకు ఆల్రెడీ చెప్పింది ఇది. కాబట్టి అదే మళ్ళీ ఇంకోసారి నోట్స్లో చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ టాపిక్స్ అయితే అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్ మీకు అసైన్మెంట్ కింద ఇస్తున్నాను. మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ బుధవారం నేను క్లాస్ చెప్తాను, చెప్పినప్పుడు సూపర్ కండక్టర్స్ అప్లికేషన్స్ ఎవరిని అడిగినా వాళ్ళు చెప్పాలి. ఎవరిని అడిగినా వాళ్ళు చెప్పాలని చెప్పి అటెండెన్స్ ఆ రోజు 4-5 కాదు, సరదాగా రాదు. మీరు ఒకసారి గూగుల్ చేస్తే సూపర్ కండక్టర్స్ అప్లికేషన్స్ అన్ని నెట్లో ఈజీగా దొరుకుతాయి. మ్యాగ్లెవ్ ట్రైన్ నేను ఆల్రెడీ చెప్పాను, ఓకే. ఎంఆర్ఐ మిషన్స్ లో ఉపయోగిస్తారు. ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయండి సూపర్ కండక్టర్స్ కి. క్రిటికల్ టెంపరేచర్ ఇంకా రైజ్ చేస్తుంటే ఇంకా అప్లికేషన్స్ ఇంకా పెరుగుతాయి, వాటిని ట్రాన్స్పోర్టేషన్ లో కూడా వాడే ఛాన్స్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కాకపోతే దురదృష్టం ఏంటంటే, చాలా దురదృష్టం, అసలు సిలబస్ ఎవరు ఫ్రేమ్ చేశారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు అంతా ఏం నేర్చుకున్నారంటే సూపర్ కండక్టర్ ఉండే ఎక్స్ట్రాడినరీ ప్రాపర్టీస్, అందులో ఉండే రకాలు ఏంటి, అఫ్ కోర్స్ ఐసోటోప్ ఎఫెక్ట్ అంటే నేర్చుకున్నారు, కానీ అసలు విషయం నేర్చుకోవాలి. ఏంటి అసలు విషయం? ఫేజ్ ట్రాన్సిషన్ సార్. ఏంటమ్మా ఫేజ్ ట్రాన్సిషన్ సార్? ఫేజ్ ట్రాన్సిషన్ అంటే మామూలు మన భాషలో చెప్పాలి అంటే క్వాంటం ఫేజ్ ట్రాన్సిషన్. అంటే మన భాషలో చెప్పాలి అంటే అసలు ఈ సో కాల్డ్ అద్భుతమైన ప్రాపర్టీ అంటే ఈ సూపర్ కండక్టివిటీ అనే స్టేట్ లోకి పదార్థం వెళ్ళడానికి ఉన్న కారణం ఏంటి, రీజన్ ఏంటి అనేది మేము ఇప్పుడు దాకా చెప్పాల, అంతే కదా. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి బీసీఎస్ థియరీ అని ఒకటి ఉంది, అది సిలబస్ లోంచి తీసాడు. కాబట్టి నేను వెన్స్డే యాక్చువల్గా కానీ సిలబస్ లో తీసేసాడని చెప్పి అసలు బీసీఎస్ థియరీ చెప్పకపోతే సూపర్ కండక్టివిటీ ఇన్కంప్లీట్ అనమాట. అసలు ఆ డిస్కషన్కి అర్థమే లేదు, అంతే కదా. లాజికల్గా ఆలోచించిన అంతే కదా. ఇంత తెలుసుకొని అసలు ఆ సూపర్ కండక్టివిటీ అనే ప్రాపర్టీ ఎందుకు వస్తుందో తెలుసుకోకపోతే వేస్ట్ మొత్తం. ఓకేనా. కాబట్టి నేను బుధవారం అది సిలబస్లో లేకపోయినా సూపర్ కండక్టివిటీ యొక్క బీసీఎస్ థియరీ చెప్తాను. చెప్పి అఫ్ కోర్స్ మీకు నోట్స్లో అయితే అది లేదు, ఎందుకని నోట్స్లో ఇవ్వలేదు, అది ఎగ్జామ్లో లేదు కాబట్టి నోట్స్ ఇవ్వలేదు. కానీ థియరీ మాత్రం వినండి. అసలు నిజంగా ఆ ఉన్న పజిల్ ఏంటో, ఆ మిస్టరీ ఏంటో మనం చేద్దాం ఆ రోజు. ఓకేనా. ఓకే సార్. ఓకే సార్.